ఫ్రెండ్స్ గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి. ఈరోజు నువ్వుల రైస్ అన్ని సిద్ధంగా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మరి నువ్వుల రైస్ కావాల్సిన పదార్థాలండి. మరి అన్నం పొడిపిడిగా వార్చుకొని పెట్టుకోవాలండి. మనకి ఎంత కావాలో అంత రైస్ పెట్టుకోవచ్చు. ఈ నువ్వులు ఎక్కువ కావాలండి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు నువ్వులండి, వేరుశనగకాయ విత్తనాలు కొన్ని, ధనియాలు కొన్ని, పచ్చెనపప్పు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం కొంచెం చింతపండు, చాలా లిటిల్ చింతపండు, ఇంకోటి ఎండు కొబ్బరి, ఉప్పు, ఇవన్నీ వేయించుకొని పొడి చేయాలి. తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, ఆయిల్. స్టవ్ అంటిస్తామండి. కొన్ని ధనియాలండి, శనగపప్పు, మినప్పప్పు, వేరుశనగకాయ విత్తనాలు మీడియం మంట మీద వేయించుకోవాలండి. ఇందాక వేయలేదు. మనకు రైస్కి కావాల్సిన మిర్చి, కొబ్బరి కొంచెం చింతపండు, నువ్వులండి లాస్ట్కి వేస్తాం. నువ్వులు ఎందుకంటే నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి. వేగిన దినుసులు అండి అన్నీ చల్లగా కావాలి. చల్లబడిన తర్వాత మిక్సీ. హాయ్ ఫ్రెండ్స్, గ్రేస్ కిచెన్ స్వాగతం అండి. ఈరోజు మా చెల్లెలు గారు అబ్బాయి ఇల్లు ఓపెన్కి వచ్చినాము. నా కోడలు పద్మిని, వాళ్ళ పిన్ని కూతుళ్ళు, వాళ్ళ బాబాయిలు వీళ్ళంతా వచ్చినారండి. వీళ్ళు తెనాలండి, తెనాల నుంచి వచ్చినారు. వీళ్ళు ఫంక్షన్కి వచ్చినారు. ఎందుకు వచ్చినారమ్మా మీరందరూ? ఎవరు గృహప్రవేశం? మక్కాయి వాళ్ళ గృహప్రవేశానికి వచ్చాం. వెరీ గుడ్. ఎవరమ్మా ఏం పేరు? పద్మిని గారి గృహప్రవేశం అండి. మా బాబు ఏం పేరమ్మా? గగన్ శ్రీరామ్. వెరీ గుడ్. మీ పేరేమ్మా? గౌసియా. గౌసియా. ఆయిల్ వేస్తున్నానండి. రైస్కి సరిపడా ఆయిల్, నెయ్యి కూడా వేసుకుంటారండి. అన్నంలోకి ఇలా కలుపుకోవాలి. ఈ పొడి మనం మిక్సీ కొట్టినాం కదా, నువ్వుల పొడి, మంచి వాసన. మనం ఇట్లాగా పొడి కొట్టుకొని ఒక బాటిల్లో పెట్టుకుంటే ఎప్పుడన్నా అన్నం ఉన్నా తినాలనిపించినా త్వరగా చేసుకోవచ్చు. ఈ రైస్కి ఇలాగా పట్టుకోవాలి. కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ, మీడియం మంట మీద పెట్టుకొని కలిపేసుకోవాలి. మంచి వాసన, టేస్ట్. హెల్దీ నువ్వులు తింటే కాల్షియం మనకు ఉంటుంది కదా, బాగా హెల్దీ రెసిపీ కదండి. ఇది మంచిది. ఆయిల్లో రైస్ అంతా తాలింపులో మగ్గింది. స్టవ్ ఆపేస్తున్నానండి. సర్వింగ్ బౌల్లో తీసుకున్నా. నువ్వుల పొడి రైస్ సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉంది. టేస్ట్ చేసి చెప్తాను. నేను టేస్ట్ చేస్తున్నానండి, మీరు మాత్రం చేసుకొని తినాలి. చాలా బాగా ముద్దుగా చెప్పచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది.